హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థుల కోసం అయితే రైల్ కౌశల్ వికాస్ యోజన కింద ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళకైతే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇచ్చి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి తర్వాత రైల్వే డిపార్ట్మెంట్లో అయితే వీళ్ళకైతే పోస్టింగ్ కూడా అయితే ఇస్తున్నారండి. మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బెటర్ యూస్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు మీ అందరికి కూడా. సో చాలా రేర్గా అయితే మీకు ఇలాంటి అప్డేట్స్ చెప్తూనే ఉంటారు. ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి, వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అయితే మెయిన్ డీటెయిల్స్ కింద చూసుకుంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రైల్ కౌశల్ వికాస్ యోజన ఈ పథకం కింద, అంటే పథకం కాదు, ఇదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు దీని పేరు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉండి ఎలాంటి జాబ్స్ రావట్లేదు అనుకునే వాళ్ళకైతే వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్స్లో వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇచ్చి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి వీళ్ళు అదే తర్వాత రైల్వే డిపార్ట్మెంట్లోనే వీళ్ళకి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉంటాయి వాటిలో అయితే భర్తీ చేస్తారండి. అండ్ మెయిన్గా ఇక్కడ మీకు అయితే చూసుకోవచ్చు, మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. జనరల్ ఇన్ఫర్మేషన్, హూ క్యాన్ అప్లై హియర్, అలాగే ఇన్స్టిట్యూట్స్ అంటే ఎక్కడెక్కడ మనకి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ట్రేడ్స్, అప్లికేషన్ స్టేటస్. సో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అడిగిన దీనికి సంబంధించి మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే హూ క్యాన్ అప్లై, దీనికి ఎవరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాము. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ వచ్చేసి 18 to 35 years ఏజ్ ఉండి, మీరు ఒకవేళ భారత పౌరుడై ఉండి మీరు ఏదైనా మన రికగ్నైజ్డ్ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు. అలాగే మీరు ఇండియన్ సిటిజన్ కూడా అయి ఉంటే మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు మెడికల్గా పరంగా చూసుకుంటే మీరైతే ఫిట్నెస్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించి అయితే మెయిన్గా ఏ ట్రేడ్స్లో మనకు ట్రైనింగ్ ఇస్తారంటే ఇక్కడ ట్రేడ్ కోర్సు కంటెంట్ ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు. ఏసీ మెకానిక్, బార్ బెండింగ్, బేసిక్స్ ఆఫ్ ఐటీ, ఎస్ఎన్టీ ఇన్ ఇండియన్ రైల్వే, కార్పెంటర్, కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ సర్విలియన్స్ సిస్టమ్ సిఎన్ఎస్ఎస్, కంప్యూటర్ బేసిక్స్, కన్క్రీటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫిట్టర్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిస్ట్, అలాగే రిఫ్రిజిరేషన్, ఏసీ టెక్నీషియన్, మెకాట్రానిక్స్, ట్రాక్ లైయింగ్, వెల్డింగ్, వీటిపైన మీకైతే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వీటిలో మీరు 1 లేదా 2 లేదా 3 సెక్షన్స్ పైన మీరైతే ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇన్స్టిట్యూట్స్ అంటే వీటికి సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి మీకు ఇన్స్టిట్యూట్స్ కూడా అయితే ఉన్నాయండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తగిన మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు అయితే లిస్ట్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ టైప్ చేసిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ అయితే వచ్చాయి చూసుకోవచ్చు. డీజిల్ లొకోమోటివ్ షెడ్ విశాఖపట్నంలో మనకి లొకేషన్ ఉంది. అలాగే నెక్స్ట్ కృష్ణ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఒక లొకేషన్ అయితే ఉంది. సో విశాఖపట్నం సంబంధించి మనకు మెయిన్ లొకేషన్స్ కూడా ఉన్నాయండి. సో మీరు ఈ విధంగా మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి ఇక్కడ టైప్ చేస్తే మీకు ఆ స్టేట్కి సంబంధించి ఏ లొకేషన్లో మనకి ఈ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అలాగే కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ కూడా అన్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అయితే మెయిన్గా మనం ఆల్రెడీ డీటెయిల్స్ కూడా చూసుకున్నాము. సో జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మెయిన్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇందులో మీకు ఏమన్నా స్టైఫండ్ పే చేస్తుంటే వీళ్ళు మేమైతే ఎలాంటి స్టైఫండ్ అయితే పే చేయమని చెప్పేసి చెప్తున్నారండి. ఓన్లీ ట్రైనీస్గా మాత్రమే మేమైతే కన్సిడర్ చేస్తాము. అండ్ ట్రైనింగ్ పీరియడ్ కూడా వచ్చేసి మనకి టోటల్గా 3 weeks పాటు అయితే ఉంటుంది. ఇందులో మీకు మెయిన్గా 75% వచ్చేసి అటెండెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. తర్వాత మీరు రెగ్యులర్గా ట్రైనింగ్ అటెండ్ అవుతుంటే మీకు తర్వాత మీకు ట్రైనింగ్ అయితే వాళ్ళైతే ఒక సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఎలాంటి డ్యామేజ్ కూడా చేయకూడదని చెప్పేసి చెప్తున్నారండి. షీ అంటే వాళ్ళు పురుషులైనా సరే మహిళలైనా సరే ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు అక్కడ ఏదైతే ఈక్విప్మెంట్ ఉంటుందో ఆ ఈక్విప్మెంట్కి అయితే మీరు ఎలాంటి నష్టపరిహారం చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. ట్రైనీస్ విల్ నాట్ డ్యామేజ్ ద రైల్వే ప్రాపర్టీ డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరైతే ఎలాంటి డ్యామేజ్ అయితే చేయకూడదని చెప్తున్నారు. నో అలవెన్స్ లైక్ డైలీ అలవెన్స్ ఆర్ కన్వెన్స్ అలవెన్స్ ఆర్ ట్రావెలింగ్ అలవెన్స్ ఎక్సెట్రా విల్ బీ పేడ్ టు ద ట్రైనీస్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళైతే ఎలాంటి అలవెన్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఇలాంటి అమౌంట్ అయితే పే చేయరు. బట్ కానీ నేను దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ చేసింది, అంటే యూట్యూబ్లో కొన్ని ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేసిన వాళ్ళైతే 8,000 రూపీస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ కూడా మనకు మెన్షన్ అయితే చేయలేదు. అండ్ మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి
డౌన్లోడ్స్ నోటిఫికేషన్ ఇవి మీకు ఏం అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీకు ఏమన్నా కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కానీ మీరు ఇక్కడ నుంచి క్లిక్ చేసి అయితే తెలుసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీకున్న ఆల్రెడీ డౌట్స్ ఏవైతే ఉంటాయో బట్ ఆల్రెడీ వీళ్ళు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఇచ్చారండి. వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ద ట్రైనింగ్, వాట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లై, హూ కెన్ ఐ అప్లై ఫర్ మోర్ దాన్ 1 ట్రేడ్, లేదా మేము ఇంకా అంతకుమించి అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ 3 ట్రేడ్స్ ఎట్ ఏ టైమ్లో మీరైతే ఒక పీరియడ్లో మీరైతే 3 ట్రేడ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు చెప్తున్నారు. వాట్ ఈస్ ద డ్యూరేషన్ అండ్ షెడ్యూల్ ఆఫ్ ద కోర్స్ అని చూస్తే మనకి 3 వీక్స్ అయితే ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది. అలాగే ఏజ్ వచ్చేసి ఎంత 18 to 35 ఇచ్చారు. డూ వీ హ్యావ్ టు క్యారీ ఎనీ డాక్యుమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్లో మేము ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఇచ్చారు. అలాగే వాట్ ఈస్ ద డ్యూరేషన్ అండ్ షెడ్యూల్ ఆఫ్ ద కోర్స్ సంబంధించి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయండి. మీరు ఇవన్నీ కూడా అయితే చదువుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకుంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు మెయిన్ ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లై హియర్ నుంచి మీరైతే డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.